సహస్రం చెయ్యలా పెట్టి అను. ఎలా ఉంది? వేడిగాలి వస్తుందక్క. ఇప్పుడు అను. ఐ చల్లగాలి తగులుతుందక్క. చూసావా, నోటితో వేడి గాలి పుట్టియచ్చు, అదే నోటితో చల్లగాలి కూడా పుట్టియచ్చు. నీ నోటి మాట ఒక మనిషిని బ్రతికించగలదు, ఒక మనిషిని చంపగలదు. నీ నోటి మాట మనసుని విరిచేయగలదు, మనసుని హత్తుకోగలదు. నీ నోరు మనిషి ఎదుట ఒక మాట మాట్లాడగలదు, వెనుక ఒక మాట మాట్లాడగలదు. సో బైబిల్ చెప్తోంది, తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును.